Hello, welcome to Code Friendly Table Py యూట్యూబ్ ఛానల్ అండ్ డిఎస్ఏ విత్ పైథాన్ క్లాస్. సో లాస్ట్ క్లాస్‌లో మనం ఏం చూసినామంటే ఇన్సర్షన్ అనేది బిగినింగ్ చూసాము. అలాగే నోట్స్ అనేవి ఎలా క్రియేట్ చేయాలి ఏంది అనేది చూసాం. సో ఈ రోజు క్లాస్‌లో మనం ఏం చూస్తామంటే ఇన్సర్షన్ ఎట్ ఎండ్ చూస్తాం. అండ్ నోట్స్‌ని ఎలా డిలీట్ చేయాలనేది చూద్దాం. సో కమింగ్ టు క్లాస్. ఇక్కడ చూడండి ఇన్సర్షన్ ఎట్ ఎండ్ అన్నమాట. సో సేమ్ లాస్ట్ క్లాస్‌లో బిగినింగ్‌కి ఎలా అయితే మనం నోడ్ క్రియేట్ చేసినామో ఫస్ట్ మనం ఒక నోడ్ అనేది క్రియేట్ జేసుకోవాలి. ఎండ్‌లో ఏదైతే యాడ్ చేయాలనుకుంటున్నామో, ఆ నోడ్ అనేది క్రియేట్ చేయాలి. సో, ఫస్ట్ క్లాస్ నోడ్ అని తీసుకుంటాం. ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తే మనకేమైతది కన్‌స్ట్రక్టర్ అనేది కాల్ అవుతది. సో, మనం ఇక్కడ ఏం చేస్తున్నాం సెల్ఫ్ ఇంకా డేటా అనేది తీసుకుంటున్నాం. సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా. ఏందంటే మనకి నోడ్‌లో 2 థింగ్స్ ఉంటాయి. 2 థింగ్స్‌లో ఫస్ట్ వన్ వచ్చి డేటా. సెకండ్ వన్ వచ్చేసి ఏందంటే నెక్స్ట్ నోడ్ అన్నమాట. సో, మనం డేటా కోసం డేటా అనేది ఒకటి తీసుకుంటున్నాం. అండ్ సెల్ఫ్ నెక్స్ట్ కోసం నన్ అనేది తీసుకుంటున్నాం. సో, మనకప్పుడు ఇక్కడ ఏమైతది అనంటే ఒక నోడ్ అనేది క్రియేట్ అయితది ఇలా. డేటా నన్ అనేది ఒకటి క్రియేట్ అయితదనమాట. నోడ్ అనేది క్రియేట్ అయింది. సో, ఇప్పుడేం చేద్దామంటే ఫస్ట్ ఒక లిస్ట్ అనేది క్రియేట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి. హెడ్ ఈక్వల్ టు నోడ్. నోడ్ అంటే 10. అంటే ఇక్కడ ఏమైతుందంటే ఇంకొక నోడ్ క్రియేట్ అయితుంది. డేటాలో ఏముంటది మనకి 10 అని ఉంటుంది. ఇంకోటి నన్ అని ఉంటుంది. సో, ఇలా మనకి క్రియేట్ అయితుంది. నెక్స్ట్ ఏం చేస్తామంటే ఇదేంది మనకి హెడ్ అన్నమాట. ఇదేందంటే మనకి హెడ్. సో, ఫస్ట్ నోడ్ అనేది ఇలా క్రియేట్ అయితుంది. నెక్స్ట్ ఏం చేసినామంటే హెడ్ డాట్ నెక్స్ట్ అంటే ఇది హెడ్ గదా! దీని పక్కన ఇంకో నోడ్ అనేది క్రియేట్ అయితుందనమాట. దీని నోడ్ పక్కన ఇంకో క్రియేట్ అయితుంది. అదెలా క్రియేట్ అయితుందనంటే మనం వాల్యూ ఎంత ఇచ్చినాం ఇక్కడ 20. యాక్చువల్ డేటా 20 ఇచ్చినాం. తర్వాత ఇలా నన్ అనేది అయితుంది. సో, మనకి ఇలా ఇట్లా క్రియేట్ అనేది అయితుంది. ఒకవేళ దీని అడ్రెస్ అనేది 2000 ఉందనుకో సపోజ్. అప్పుడు మనకి ఇక్కడ ఏమైతుందనంటే ఈ 2000 అనేది ఇందులోకెళ్తుంది. ఫస్ట్ నోడ్‌లోకి పోతుంది. అంటే అడ్రెస్ ముందు నోడ్‌లోకి పోతది. అప్పుడు మనకేమైతుందంటే ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అయితుంది. ఇప్పుడు మనకి ఇలా అవుతుందన్నమాట. సో, ఇలా ఒక లింక్ అనేది ఫార్మ్ అయితుంది. మనకేమైంది ఇక్కడ హెడ్ ఉన్నది. ఇక్కడ ఇక్కడ 10 అనేది తీసుకున్నాం. సో, దీని యొక్క అడ్రెస్ వచ్చేసి ఇందులోకొచ్చింది. ఈ అడ్రెస్ ఇందులోకి రావడం వల్ల మనకి ఇక్కడ లింక్ అనేది క్రియేట్ అయింది. సో, ఇక్కడ నన్ అనేది ఉంది. సో, ఇప్పుడు మనకి ఇది ఒక లింక్ లిస్ట్ అన్నమాట. సో, ఈ లింక్ లిస్ట్‌కి ఈ 20 ఎనకాల అంటే దీనికి 20 పక్కనే కదా లాస్ట్. సో, మనకిక్కడ ఇది లాస్ట్ గాబట్టి, ఈ ఎండ్‌లో మనం కొత్త నోడ్ అనేది యాడ్ చేయాలి. సో, ఎలా యాడ్ చేద్దామో చూద్దాం. ఫస్ట్ ఇక్కడ నోడ్ అనేది మనం యాడ్ చేయడానికి ఒక కొత్త నోడ్ అనేది క్రియేట్ చేసుకున్నాం గదా! సో, ఇక్కడ. సో, ఇప్పుడు ఆ న్యూ డేటాలో మనం ఏం చేస్తామంటే 30 అనేది పెట్టాలి. సో, ఇక్కడ ఏందనంటే 30. 30 అనేది తీసుకొని నన్ అనేది వచ్చింది ఇక్కడ మనకి. సో, ఇక్కడ న్యూ నోడ్ అనేది ఇక్కడ మనకి క్రియేట్ అయింది. సో, ఇప్పుడు ఈ 30 నోడ్ అనేది తీసుకుపోయి మనం ఇక్కడ లింక్ జేయాలి. ఎట్లా జేయాలో చూద్దాం. సో, మనకి అసలు మరి ఇదే లాస్ట్ అని తెలవాలనంటే ఫస్ట్ మనకున్న లింక్ లిస్ట్‌ని మనం ట్రావెల్స్ అవ్వాలి. అప్పుడు మనకి ఎక్కడ లాస్ట్ అనేది తెలుస్తుంది. సో, ఎక్కడ నన్ ఉంది, ఎక్కడ నల్ ఉందనేది మనకి తెలుస్తుందనమాట. సో, అప్పుడు దానికి ఫస్ట్ ట్రావెల్స్ అవ్వడానికి మనం టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అంటే మనకి హెడ్ దగ్గర టెంప్ అనేది పాయింట్ ఔట్ అవుతుంది. ఇప్పుడు టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అయింది గదా! నెక్స్ట్ వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు మనకిక్కడ ఇప్పుడు హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అయినప్పుడు మనకిక్కడ యాక్చువల్ డేటా దగ్గర మనకి ఇక్కడ టెంప్ అనేది ఉంటుందన్నమాట. సో, అక్కడ 10 అనేది ఉన్నది. 10 అనేది ఉంది గదా! సో, ఆ 10 అనే దాంట్లోకొస్తది. నెక్స్ట్ ఏమైతుందంటే వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 2000. సో, టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. మనకిప్పుడు ఏమైతుందంటే ఈ 2000 దగ్గరకొస్తుంది. వచ్చిన తర్వాత ఏమైతుందంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్. ఇప్పుడు మనకేమైతుందనంటే ఇక్కడ న్యూ నోడ్ ఎందుకొచ్చిందంటే, మన కండిషన్ అనేది ఫెయిల్ అయింది కాబట్టి వచ్చింది. సో, కండిషన్ ఎలా ఫెయిల్ అయిందో చెప్తా. ఫస్ట్ మనం ఏం తీసుకున్నాం? టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అని తీసుకున్నాం. అంటే ఏంది మనకి హెడ్ అయితే ఎక్కడైతే ఉందో అక్కడికి టెంప్ అనేది ఎళ్ళిందనమాట. సో, అక్కడ ప్లేస్ అయ్యి ఉన్నదిప్పుడు. సో, నెక్స్ట్ ఏమైతుందంటే, అంటే ఇప్పుడు మనకు 10 వాల్యూ దగ్గరుంది. నెక్స్ట్ కండిషన్‌లోకొస్తుంది. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ ఏమున్నది? టెంప్ అనేది 10 దగ్గరుంది. నెక్స్ట్ అంటే 2000 దగ్గరకొచ్చింది. అంటే ఇప్పుడు ఇక్కడున్న టెంప్ అనేది మనకి ఇక్కడికి వచ్చిందనమాట. సో, మనకిప్పుడు టెంప్ అనేది ఇక్కడికొచ్చింది. సో, ఇక్కడ టెంప్ అనేది పోయింది.
సో ఇప్పుడు టెంప్ అనేది ఇక్కడికొచ్చింది. సో టెంప్ అనేది ఇప్పుడు మనకేముంది 20 అనేది ఉందన్నమాట. సో ఇప్పుడు చూస్తే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ వచ్చినప్పుడు మళ్ళీ ఏమైతుందంటే మన కండిషన్‌లోకి పోతుంది. వైల్ ఇప్పుడు 20 అనేది ఉంది కదా! టెంప్ దగ్గర 20 అనేది ఉంది. నెక్స్ట్ ఏమైతుందంటే మళ్ళీ కండిషన్ అనేది చెక్ చేస్తది. వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఏమైతుందంటే నన్ దగ్గర పోతుంది. నన్ దగ్గర పోయినప్పుడు టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అనేది మనకు నన్ ఉంది కాబట్టి కండిషన్ ఫాల్స్ అయ్యి నెక్స్ట్ మనకి ఇదనేది ప్రింట్ అవుతుందన్నమాట. ఏం ప్రింట్ అవుతుందంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు న్యూ నోడ్ అన్నమాట. అంటే ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏంది నన్. నన్ అంటే ఏంటిదంటే ఇప్పుడు మనకి ఏదైతే న్యూ నోడ్ ఉంటదో ఆ నోడ్ అనేది మనకి ఆ నోడ్ యొక్క అడ్రెస్ అనేది మనకి ఇక్కడికొస్తుందన్నమాట. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే నన్‌లో ఉంది ఇప్పుడు. ఈ నెక్స్ట్ టెంప్ డాట్ నెక్స్ట్ ఇది దీంట్లో ఇది టెంప్ డాట్ నెక్స్ట్ అన్నమాట మనకిప్పుడు. సో ఈ టెంప్ డాట్ నెక్స్ట్‌కి మనకేదైతే న్యూ నోడ్ ఉంటదో ఆ న్యూ నోడ్ యొక్క అడ్రెస్ అనేది ఇందులోకొస్తది. అప్పుడు ఆ అడ్రెస్ ఈడికొచ్చినప్పుడు మనకి ఏదైతే న్యూ నోడ్ ఉంటదో అదనేది మనకిక్కడ లింక్ అవుతుందన్నమాట. సో, ఇప్పుడు ఒకవేళ సపోజ్ న్యూ నోడ్ యొక్క అడ్రెస్ 3000 అయిందనుకో. ఇప్పుడు ఈ 3000 ఏమైతుందంటే దీంట్లోకొస్తుందన్నమాట. ఎప్పుడొస్తుంది 3000 అనేది? ఎప్పుడైతే మనకి కండిషన్ ఫెయిల్ అయ్యి నన్ వచ్చిందో, ఆ నన్ రాగానే మనకి కండిషన్ ఫాల్ అయ్యి నెక్స్ట్ లైన్ ప్రింట్ అవుతుంది. అదేమున్నది అక్కడ మరి టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. అంటే మనకి టెంప్ డాట్ నెక్స్ట్ అనేది ఇక్కడుంది. ఈక్వల్ టు న్యూ నోడ్. న్యూ నోడ్ అడ్రెస్ వచ్చేసి మనకి టెంప్ డాట్ నెక్స్ట్‌లో ఉండాలన్నమాట. సో, మనకిక్కడ 3000 అనేది వస్తుంది. అప్పుడు మనకిక్కడ లింక్ అనేది ఫార్మ్ అయ్యి, ఇక్కడ న్యూ నోడ్ అనేది పాయింట్ ఔట్ అవుతుంది. సో, న్యూ నోడ్ అనేది ఇక్కడ ఏమైతుందంటే ప్లేస్ అవుతుందన్నమాట. 30 నన్ అనేది వస్తుంది. సో, ఇది. మనకిప్పుడు ఏమైంది? ఇప్పుడు ఈ న్యూ నోడ్‌ని మనము ఇక్కడ ప్లేస్ చేసినాం. సో, మనకిక్కడ న్యూ నోడ్ అనేది వచ్చింది. ఇన్సర్ట్ చేసినాం మనం ఇక్కడ న్యూ నోడ్ అని. సో, మళ్ళీ ఒకసారి నేను ఇదొకసారి ఎక్స్‌ప్లెయిన్ చేస్తా వినండి. ఫస్ట్ మనం ఏం చేస్తున్నామంటే ఇన్సర్షన్ ఎట్ ఎండ్‌కి క్లాస్ అనేది క్రియేట్ చేసి, ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి మనకి కన్‌స్ట్రక్టర్ అనేది ఆటోమేటిక్‌గా కాల్ అవుతుంది. సో, దానికోసం మనం ఏం చేసినామంటే ఒక నోడ్‌ని క్రియేట్ చేసినాం. సో, సెల్ఫ్ డాట్ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు సెల్ఫ్ డాట్ డేటా ఈజ్ ఈక్వల్స్ టు డేటా అనేది వచ్చింది. సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అనేది క్రియేట్ అయింది. సో, మనకి ఇప్పుడు ఏందంటే నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయిందన్నమాట. దా దాని తర్వాత ఏం చేసినామంటే సో, మనం ఎండ్‌లో మనం ఒక నోడ్‌ని యాడ్ చేయడానికి ఫస్ట్ మనం ఒక లింక్డ్ లిస్ట్‌ని క్రియేట్ చేసుకోవాలి. సో, ఆ లింక్డ్ లిస్ట్ ఏందనంటే ఫస్ట్ మనం ఒక లింక్డ్ లిస్ట్‌ని క్రియేట్ చేసినాం. హెడ్ ఈక్వల్ టు నోడ్ 10. హెడ్ అంటే ఏంటిది? మనకి ముందు నోడ్. ఏదైతే స్టార్టింగ్ నోడ్ ఉంటుందో ఆ స్టార్టింగ్ నోడ్ మనకి 10 అనేది వచ్చింది. యాక్చువల్ డేటాలో 10 అనేది వచ్చింది. సో, అక్కడ ఒక నోడ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ 20. హెడ్ డాట్ అంటే హెడ్ అనేది ముందు, నెక్స్ట్ అంటే దాని పక్కన. హెడ్ యొక్క పక్కన నోడ్ ఎంత అంటే 20 అనమాట. సో, 20 అనేది మనకిక్కడ క్రియేట్ అయింది. యాక్చువల్ డేటాలో 20 అనేది క్రియేట్ అయింది. సపోజ్ ఈ 20 యొక్క అడ్రెస్ అనేది 2000 ఉంటే, మనకి ఈ 2000 అనేది హెడ్ నోడ్‌లోకి పోతుంది. అప్పుడు ఈ 2000 అనే అడ్రెస్ ఎప్పుడైతే హెడ్ నోడ్‌లోకి పోతుందో, అప్పుడు మనకి లింక్ అనేది ఫార్మ్ అయ్యి, ఇలా మనకి ఒక లింక్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. సో, ఆ లింక్ అనేది ఫార్మ్ అయిన తర్వాత, మనం ఏం చేస్తున్నామంటే ఇన్సర్షన్ ఎట్ న్యూ నోడ్. ఇప్పుడు మన కాన్సెప్ట్ ఏంది? ఇన్సర్షన్ ఎట్ ఎండ్. ఒక నోడ్‌ని ఎండ్‌లో మనము ప్లేస్ చేయాలన్నమాట. ఇన్సర్ట్ చేయాలన్నమాట. సో, దానికోసం మనం ఏం చేసినామంటే, ఒక కొత్త నోడ్‌ని క్రియేట్ చేయాలి ఫస్ట్. మనం ఫస్ట్ ఏదైతే ఎనకాల యాడ్ చేయాలనుకుంటున్నామో, అసలు ఆ యాడ్ చేయడానికి ఒక నోడ్ అనేది క్రియేట్ చేసుకోవాలి. ఫస్ట్ ఇన్సర్ట్ చేసేదానికంటే ముందు మనం ఒక కొత్త నోడ్ అనేది క్రియేట్ చేయాలి. దానికోసం న్యూ నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు నోడ్ 30. మనకేమైందంటే ఒక నోడ్ 30 అనేది క్రియేట్ అయింది. దాని అడ్రెస్ వచ్చేసి 3000 అని మనం అనుకున్నాం. సో, ఇప్పుడు దీన్ని తీసుకుపోయి ఎనకాల పెట్టాలి అంటే, అసలు మనకి ఎనకాలున్న నోడ్ ఏందో మనకు తెలవాలి. అసలు ఇంతకు ముందున్న లాస్ట్ నోడ్ ఏందో మనకు తెలవాలి. దానికోసం ఏం చేస్తున్నామంటే ఒకసారి ట్రావెర్స్ అయితున్నాం. సో, దానికోసం టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. ఫస్ట్‌ని హెడ్ ఈక్వల్ టు టెంప్ అని తీసుకున్నాం ఫస్ట్ మనం ఇక్కడ. సో, ఆ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ తీసుకున్న తర్వాత ఏమైందంటే, ఇప్పుడు మనకి టెంప్ వచ్చి 10 దగ్గర ఉన్నది. సో, ఇప్పుడు ఏమైతుందంటే వైల్ టెంప్ డాట్ నెక్స్ట్ అంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 2000 దగ్గరకొచ్చింది. 2000 అనే అడ్రెస్ దేనికి? దాని నెక్స్ట్ నోడ్ అన్నమాట. సో, దీని యొక్క అడ్రెస్ ఏంది? దీనిది గదా!
సో ఇక్కడికొచ్చేసింది టెంప్ అనేది. సో టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు మనకేంటంటే ఇక్కడికనేది వచ్చింది. మళ్ళీ కండిషన్‌లోకొస్తుంది చెక్ చేసుకుంటుంది. సో అలా వచ్చినప్పుడు ఇప్పుడు మనకేమైతుందంటే ఇప్పుడు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే మనకి ఇక్కడికొస్తుంది 3000 దగ్గర. అప్పుడు మనకేమైందంటే నల్ అనేది ఉన్నది. సో నల్ అనేది ఉండి మన కండిషన్ ఫాల్స్ అయ్యి మనకేమైతుందనంటే టెంప్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు న్యూ నోడ్. ఇప్పుడు మనకు నన్ అని ఉంది గదా! ఇంతకు ముందు. ఆ నన్ను బోయి ఏదైతే ఈ న్యూ నోడ్ ఉంటుందో దీని అడ్రెస్ పోయి దాంట్లో జాయిన్ అవుతుంది. అప్పుడు మనకి ఏదైతే లాస్ట్ నోడ్ ఉన్నదో దానికి కొత్త నోడ్ అనేది లింక్ అయితది. సో, మనం అప్పుడు లాస్ట్‌లో మనకి ఒక న్యూ నోడ్ అనేది ఇన్సర్ట్ అయితుందనమాట. సో, ఇప్పుడు ఇది ఇన్సర్ట్ అయిన తర్వాత మళ్ళీ ఒక 1 బై 1 అనేది ప్రింట్ అవ్వడానికి మళ్ళీ ట్రావెల్స్ అయితుంది. సో, మళ్ళీ ట్రావెల్స్ అవ్వడానికి సో, మనకిక్కడ ఏమొచ్చిందనంటే ఒకసారి ఇక్కడ చెప్తా మీకు మళ్ళీ. ఇక్కడేందంటే హెడ్. ఇక్కడ హెడ్ అనేది ఉంటుంది. మనకి నార్మల్‌గా యాక్చువల్‌గా 10 నన్ సారీ 2000 ఇక్కడ ఏందనంటే 20 3000 30 నన్. ఇలా ఇది మన యొక్క ఇప్పుడు లింక్ లిస్ట్. సో, ఇప్పుడు దీన్ని ట్రావెర్స్ అవ్వాలి. ఎలా అవుతామో చూద్దాం. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. హెడ్ ఈక్వల్ టు టెంప్. అంటే టెంప్ అనేది మనకి ఇక్కడ ఉన్నది ఇప్పుడు. సో, వైల్ టెంప్ అనేది ఇక్కడ ఉంది. ప్రింట్ టెంప్ డాట్ నెక్స్ట్. అంటే మనకి ఇప్పుడు టెంప్ అనేది ఇక్కడ ఉంది కదా! ఇప్పుడు ఏమంటుంది టెంప్ డాట్ డేటా. టెంప్ డాట్ డేటా అంటే టెంప్ అనేది ఇక్కడ ఉంది. టెంప్‌లో డేటా అంటే 10. సో, మనకి ఇక్కడ ఏమైతుందంటే ప్రింట్ 10 అనేది ప్రింట్ అవుతుందన్నమాట. సో, 10 ప్రింట్ అయిన తర్వాత ఇప్పుడేమైతుంది టెంప్ ప్రింట్ అయిపోయింది. ఈడి వరకు అయిపోయింది. ఈ లైన్ వరకు అయిపోయింది. ఈ ప్రింట్ అయిన లైన్ వరకు అయిపోయింది. నెక్స్ట్ లైన్ ఏందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఈ టెంప్ ఏమైతుందనంటే ఈ టెంప్ అనేది ఇక్కడికొస్తుందన్నమాట. ఎక్కడికొస్తుంది 2000 దగ్గరకొస్తుంది టెంప్. సో, ఇక్కడికి మూవ్ అయింది. ఈ టెంప్ 10 చేసిన తర్వాత టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఈ టెంప్ ఇక్కడున్న టెంప్ ఇక్కడికి రమ్మని చెప్తుంది ఈ లైన్. సో, ఇక్కడికొచ్చింది. సో, నెక్స్ట్ ఏందంటే ఇక్కడికొచ్చింది. ఇక్కడికొచ్చిన తర్వాత మళ్ళీ ఏం చేసిందంటే కండిషన్ దగ్గర పోతుంది. మళ్ళీ వైల్ లూప్ దగ్గర పోతుంది. ఎందుకంటే మనకి ఇక్కడ కండిషన్ ట్రూ అయింది కాబట్టి. ఇప్పుడు టెంప్ డాట్ ఇప్పుడు వైల్ టెంప్ అనేది ఇక్కడుంది. ప్రింట్ ఇప్పుడు మనకేంది టెంప్ డాట్ నెక్స్ట్ అంటే మనకి ఇక్కడ టెంప్ డాట్ నెక్స్ట్ అనంగానే ఈ అడ్రస్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని యొక్క అడ్రస్ అనేది ఇది దీనిది కాబట్టి సో, ఈ టెంప్ అనేది ఆటోమేటిక్‌గా ఇక్కడికి మూవ్ అయితుందన్నమాట. సో, ఇప్పుడు మనకి టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అనగానే ఇక్కడికొచ్చిందిగా. ఈ 2000 అనేది దీని యొక్క అడ్రస్. కాబట్టి ఇదేం చేస్తదంటే డైరెక్ట్ ఈ టెంప్ అనేది ఈడికొస్తుంది. అంటే ఈ 20 దగ్గరకొస్తుంది. సో, మళ్ళీ మనకేమైతుందంటే ప్రింట్ టెంప్ డాట్ డేటా అనంగానే మనకి ఇక్కడ ఏమైతుందనంటే 20 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. అంటే ఇప్పుడు ఈ టెంప్ అనేది మళ్ళీ 3000 దగ్గరికెళ్తుంది. 3000 ఇన్ ద సెన్స్ వాట్? ఇప్పుడు త్రీ ఈ ఏదైతే లాస్ట్ నోడ్ ఉంటుందో దాని యొక్క అడ్రస్ ఇక్కడ పెట్టినాం కాబట్టి మనకి ఈ టెంప్ అనేది డైరెక్ట్‌గా 30 దగ్గరికి మూవ్ అయితుంది. మళ్ళీ కండిషన్ చెక్ చేసుకుంటది. వైల్ టెంప్ అంటే ఇప్పుడు మనకి ఇక్కడ డేటా అనేది ఉంది కాబట్టి ఇక్కడ మన కండిషన్ ట్రూ అయింది. సో, ప్రింట్ టెంప్ డాట్ డేటా. ప్రింట్ డాట్ టెంప్ డాట్ డేటా అంటే ఇప్పుడు ఎక్కడైతే టెంప్ ఉందో దాని యొక్క డేటా ఎంత 30. సో, మనకి ఇక్కడ ఏంటంటే 30 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు టెంప్ ఏమైతుందంటే నన్ దగ్గర పోతుంది. మళ్ళా ఏం చేస్తే వైల్ టెంప్‌లో ఏమన్నా ఉన్నదా? లేదు. సో, కండిషన్ అనేది ఫాలో అవుతుంది కాబట్టి ఇదేమి ప్రింట్ అవ్వకుండా ప్రింట్ నల్ అనేది మనకి ప్రింట్ అవుతుంది. డైరెక్ట్‌గా మనకి ఇప్పుడు ఏడికొచ్చింది ప్రింట్ నల్ అనే దగ్గరకొచ్చింది. సో, మనకిప్పుడు నల్ అనేది ప్రింట్ అవుతుంది. ఇలా అన్నమాట. సో, ఇలా ట్రావెల్స్ అనేది అవుతుందన్నమాట. సో, అర్థమైంది గదా! మళ్ళొకసారి చెప్తా వినండి. సో, చూడండి. ట్రావెల్స్ ఒక్కటి చెప్తా ఒకసారి వినండి. సో, మనకిక్కడ ఏంది ఇక్కడికి ట్రావెల్స్ ప్రింట్ దగ్గరకొస్తున్నాం. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. అంటే హెడ్ ఇక్కడుంది కాబట్టి మనకేందంటే టెంప్ ఈడికొస్తుంది. టెంప్ అనేది ఇక్కడికొస్తుంది.
టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అంటే హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఇప్పుడు ఈ టెంప్ అనేది మనకి ఏడున్నదంటే 10 దగ్గర ఉన్నది. టెంప్ అనేది మనకి ఏడున్నది ఇప్పుడు 10 దగ్గర ఉంది. సో వైల్ టెంప్ అంటే 10 దగ్గర ఉంది. 10 దగ్గర ఉన్నది కదా, ప్రింట్ టెంప్ డాట్ డేటా అంటే ప్రింట్ టెంప్ డాట్ డేటా. డేటా ఎంత ఉన్నది? టెంప్ యొక్క డేటా ఎంత? 10. సో మనకి 10 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమైతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఇప్పుడు ఈ టెంప్ అనేది ఏడికి పోతుందంటే టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏంది? దీని పక్కనది. సో 2000 దగ్గర పోతుంది. నెక్స్ట్ ఇదే కదా, సో ఇక్కడికి వస్తుంది. సో ఈ ఇప్పుడు మనకి 2000 అనేది ఏంటిది? అడ్రస్. దేని యొక్క అడ్రస్? పక్క నోడ్ యొక్క అడ్రస్. సో 2000 అనేది దీని అడ్రస్ కాబట్టి నెక్స్ట్ కి వస్తుంది కాబట్టి ఈడికి వస్తుంది అనమాట టెంప్ అనేది. సో 2000 అనేది నెక్స్ట్ నోడ్ది కాబట్టి డైరెక్ట్ ఈ టెంప్ అనేది 20 దగ్గరికి జంప్ అవుతుంది. నెక్స్ట్ ఏం చేసిందంటే వైల్ మళ్ళీ చెక్ చేసింది. వైల్ టెంప్ అంటే 20. సో కండిషన్ ట్రూ అయింది. మళ్ళీ వస్తుంది ప్రింట్ టెంప్ డాట్ డేటా. సో ప్రింట్ టెంప్ డాట్ డేటా అంటే ఎంత వచ్చినది మనకి ఇక్కడ? టెంప్ లో ఎంత ఉన్నది? దాని యొక్క డేటా 20 ఉంది కాబట్టి మనకి 20 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్ ఏమైతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అనమాట. సో ఇప్పుడు ఈ టెంప్ ఏమైతుందంటే 3000 దగ్గర పోతుంది. అంటే నెక్స్ట్ లోకి పోతుంది. నెక్స్ట్ యొక్క అడ్రస్ ఏంది? దాని పక్క నోడ్ది. దాని పక్క నోడ్ యొక్క అడ్రస్ కాబట్టి ఈ టెంప్ ఏమైతుందంటే డైరెక్ట్ ఈడికి వచ్చేసింది అనమాట. నెక్స్ట్ మళ్ళీ వైల్ టెంప్ అంటే మన కండిషన్ ట్రూ అయింది కాబట్టి మళ్ళీ ప్రింట్ టెంప్ డాట్ డేటా అంటే మనకి టెంపుల్ ఇప్పుడు ఏ డేటా ఉంది? 30 అనే డేటా ఉంది కాబట్టి 30 అనేది ప్రింట్ అయింది. నెక్స్ట్ ఏమైతే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ డాట్ నెక్స్ట్. ఇప్పుడు ఏమైతుంది? టెంప్ అనేది నెక్స్ట్ లోకి ఫార్వర్డ్ జరుగుతుంది. సో ఇప్పుడు టెంప్ ఈడికి వచ్చింది. టెంప్ ఈడికి వచ్చినాక మనకి వైల్ టెంప్ అంటే ఇప్పుడు మనకి టెంప్ లో ఏమన్నా ఉందా? ఏం లేదు, నల్ అనేది ఉంది. సో కండిషన్ అనేది ఫాల్స్ అయింది. కండిషన్ అనేది ఫాల్స్ అయింది కాబట్టి డైరెక్ట్ గా మనకి ఇవేవి ప్రింట్ అవ్వకుండా డైరెక్ట్ ప్రింట్ నల్ దగ్గరకు వస్తుంది. సో మనకి లాస్ట్ లో నల్ అనేది వస్తుంది అనమాట. దట్స్ ఇట్. నెక్స్ట్ ఇప్పటి వరకు మనం ఏం చూస్తాం? ఇన్సర్షన్ అయితే ఎండ్ అనేది చూస్తాం. ఒకవేళ మనకి లింక్ లిస్ట్ అనేది ఆల్రెడీ ఉన్నది. సో మనకు ఒకవేళ సపోజ్ ఏదో ఒక నోట్ డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. మరి అది ఎలా డిలీట్ చేయాలో చూద్దాం. సో డిలీట్. ఫస్ట్ దీనికోసం మనం ఏం చేస్తామంటే సేమ్ దానిలాగానే మనం ఒక క్లాస్ అనేది తీసుకుంటాం. క్లాస్ అనేది తీసుకున్న తర్వాత మనం ఏం చేస్తామనంటే దీనికి ఆబ్జెక్ట్ క్రియేట్ చేసిన తర్వాత కన్స్ట్రక్టర్ అనేది ఫాలో అవుతుంది. సో మీకు ఇక్కడ వరకు సేమ్ దీనికి కూడా అలానే చేయాలి. చేసిన తర్వాత నోట్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేస్తున్నాం. నోట్ స్ట్రక్చర్ ఎలా క్రియేట్ చేస్తున్నాం చూడండి. సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా. సెల్ఫ్ డాట్ నెక్స్ట్ ఈజ్ ఈక్వల్స్ టు నన్. అంటే మనకి ఇక్కడ ఆబ్వియస్లీ మనకి ఇక్కడ ఏమైతుంది? ఒక నోడ్ అనేది క్రియేట్ అవుతుంది. సెల్ఫ్ డాట్ డేటా ఈక్వల్ టు డేటా కాబట్టి మనకి ఇక్కడ డేటా అనేది క్రియేట్ అయింది. దాని తర్వాత ఏం కావాలంట? సెల్ఫ్ డాట్ నెక్స్ట్ లో మనకి నన్ అనేది రావాలంట. సో మనకి ఇక్కడ నన్ అనేది క్రియేట్ అవుతుంది. సో మనకి ఇక్కడ ఏందో ఒక నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ అయింది. సో డిలీట్ కూడా సేమ్. డిలీట్ కూడా ఇది అనేది మనం నోడ్ స్ట్రక్చర్ అనేది క్రియేట్ చేయాలి. అయితే ఇక్కడ ఏం చేయాలి అని అంటే ఫస్ట్ మనం దేన్నైనా డిలీట్ చేయాలి అనుకున్నాం అనుకో ఫస్ట్ అది ఏదైతే డిలీట్ చేయాలనుకుంటున్నామో మనకి దానికంటే ముందు ఒక ఒక లింక్ లిస్ట్ అనేది కావాలి. సో ఫస్ట్ ఒక లింక్ లిస్ట్ అనేది తీసుకుందాం. సపోజ్ ఇప్పటి వరకు 10, 20 చూసినాం కాబట్టి మీకు కన్ఫ్యూజ్ అవుతుంది. మనం 40, 50, 60 అలా తీసుకుందాం. ఇక్కడ 50, ఇక్కడ 60, ఇక్కడ 70. ఓకే. సో ఫస్ట్ హెడ్ ఈక్వల్స్ టు నోడ్ 50 అనమాట. సో మనకి ఇక్కడ ఏమైతుంది అని అంటే ఒక నోడ్ లో 50 అనేది క్రియేట్ అవుతుంది అనమాట. 50 నన్. సో మనకి ఇలా ఒకటి క్రియేట్ అయింది. నెక్స్ట్ దీన్ని ఏమంటారు? హెడ్ అని అంటారు. హెడ్ ఫస్ట్ నోడ్ కాబట్టి మనకి హెడ్ అనేది క్రియేట్ అయింది. నెక్స్ట్ హెడ్ డాట్ నెక్స్ట్ ఈక్వల్ టు నోడ్ 60. సో హెడ్ పక్కన ఉన్న దానికి 60 అనేది క్రియేట్ అవ్వాలి. సో మనకి ఇక్కడ 60. సపోజ్ దీని యొక్క అడ్రస్ 200 అయింది అనుకోండి. సో ఈ అడ్రస్ అనేది ఏమైతుంది? నోడ్ హెడ్ లోకి పోతుంది అనమాట. హెడ్ నెక్స్ట్ కాబట్టి దాని నెక్స్ట్ యొక్క అడ్రస్ దాని ముందు నోడ్ లోకి పోతుంది కాబట్టి 200 అనేది ఇక్కడ వచ్చి 200 అనేది అందులోకి పోగానే మనకి ఇక్కడ లింక్ అనేది ఫామ్ అవుతుంది అనమాట. సో 60 నన్ అనేది వస్తుంది. అర్థమైంది కదా? సో నెక్స్ట్ ఏంటంటే హెడ్ నెక్స్ట్ డాట్ నెక్స్ట్ అంటే ఇది హెడ్ అయితే నెక్స్ట్ డాట్ దీని పక్కన నోడ్ ఏం క్రియేట్ అయిందంటే 70 అనేది క్రియేట్ అయింది అనమాట. సో ఇక్కడ నన్.
సపోజ్ దీని యొక్క అడ్రస్ వచ్చేసి 3000 అయిందనుకో. ఇప్పుడు ఏమైతుంది మనకి 300 అనేది సపోజ్ దీని యొక్క అడ్రస్ 300 అయితే ఇప్పుడు ఏమైతుంది ఈ 300 అనేది దాని ముందు నోడ్‌లోకి పోయి అక్కడ లింక్ అనేది ఫార్మ్ అవుతుందన్నమాట. లింక్ ఫార్మ్ అయ్యి ఏమైతుంది ఈ నోడ్ అనేది అక్కడ అటాచ్ అవుతుంది. పా ఇక్కడ ఇట్లా అటాచ్ లాస్ట్‌కి నన్ అనేది ఉంటుందన్నమాట. సో, ఇలా. ఇలా మనకి లింక్ లిస్ట్ అనేది ఒకటి ఫార్మ్ అయిందన్నమాట. సో, మనకేందంటే ఇప్పుడు నేను ఇక్కడ తీసుకుంటా లింక్ లిస్ట్‌ని చూడండి. మనకేంది ఫస్ట్ హెడ్ అనేది ఉంటది. ఫస్ట్‌దేముంది ఫస్ట్ నోడ్ ఏంది 50. దాని యొక్క అడ్రస్ ఎంత 200. 200 అడ్రస్ అనంటే దేన్ని చూపిస్తుంది 60 అనే నోడ్‌ని చూపిస్తుంది. సో, దాని యొక్క అడ్రస్ ఎంత 300. సో, ఇక్కడ 300కి లింక్ అవుతుందది. సో, ఇలా మనకనేది వచ్చిందనమాట. దీని యొక్క అడ్రస్ ఎంత? దీని అడ్రస్ వచ్చేసి 100. దీని అడ్రస్ వచ్చేసి 200. దీని అడ్రస్ వచ్చేసి 300. సో, ఇట్లా. ఇప్పుడు ఏం చేద్దామంటే ఎట్లా డిలీట్ చేయాలి అనంటే ఫస్ట్ కీ ఈక్వల్ టు 60. కీ ఈక్వల్ టు 60 అంటే ఏంటిదనంటే మనం ఇప్పుడు ఎక్కడైతే 60 ఉందో యాక్చువల్ డేటా మనం దాన్ని డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. సో, 60 అనేది డిలీట్ చేయాలి అనుకుంటున్నాం. కాబట్టి ఇప్పుడు ఏంటంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అంటే మనకి హెడ్ దగ్గర టెంప్ అనేది పాయింట్ అవుట్ అవుతుంది. సో, ఇక్కడ వరకు క్లియర్ కదా. సో, దాంతో పాటు మనం ఇంకొకటి ఏం చేస్తున్నాం అంటే ప్రీ-1 తీసుకొని ప్రీవ్‌లో మనం ఇక్కడ ప్రీ-1 తీసుకొని ఇంకొక నోడ్ కూడా మనం ఇక్కడ క్రియేట్ చేస్తాం. సారీ ఇది నోడ్ కాదు. ఇక్కడ ఏంటనంటే సో, ఇప్పుడు మనం ఎలాగైతే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అనేది రిఫర్ చేస్తున్నామో అలాగే ఇంకొకటి కూడా తీసుకుంటున్నాం డిలీషన్‌లో. ప్రీవ్ ఈజ్ ఈక్వల్స్ టు నన్ అనేది తీసుకుంటున్నాం అన్నమాట. సో, ఇప్పుడు ఏంటిది అనంటే మనకి టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అనంటే హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ అనేది మనకి ఇక్కడ పాయింట్ ఔట్ అయింది. అంటే హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ దగ్గరికి వచ్చేసింది. సో, ఇక్కడి వరకు క్లియర్ కదా. సో, ఇక్కడ చూడండి. వైల్ టెంప్ అండ్ టెంప్ డాట్ డేటా ఈక్వల్ టు కీ. ఇప్పుడు మనకేందంటే వైల్ టెంప్. సో, మనకిక్కడ వైల్ ఏంటంటే టెంప్ కదా. సో, టెంప్ ఏంటిదంటే మనకిప్పుడు టెంప్ ఏంటిది హెడ్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. అంటే టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి వైల్ కండిషన్ అనేది ట్రూ అయింది. అండ్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు కీ. అంటే మనకిక్కడ వైల్ 2 కండిషన్స్ ఉన్నాయి. ఫస్ట్ కండిషన్ ఏమో టెంప్, సెకండ్ కండిషన్ ఏమో టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు కీ. సో, మనకిప్పుడు ఫస్ట్ కండిషన్ అనేది ట్రూ అయింది. ఎందుకంటే టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకి ట్రూ అయింది. అండ్ టెంప్ డాట్ డేటా. టెంప్ డాట్ డేటా అంటే టెంప్ డాట్ డేటా అంటే టెంప్ యొక్క డేటా ఎంత 50. 50 నాట్ ఈక్వల్ టు కీ. అంటే కీ ఎంత ఇచ్చినాం మనం 60 కదా. సో, ఇప్పుడు ఈ కండిషన్ కూడా మనకేమైందంటే ట్రూ అయింది. సో, ఫస్ట్ కండిషన్ ట్రూ అయింది. సెకండ్ కండిషన్ కూడా ట్రూ అయింది. అప్పుడు ఏమైతుందంటే ప్రీవ్ ఈక్వల్ టు టెంప్. ప్రీవ్ ఈక్వల్ టు టెంప్ అంటే ఏంటంటే ఇప్పుడు ఏదైతే టెంప్ ప్లేస్ ఉందో ఆ ఈక్వల్ టు ప్రీ-1 పెట్టుకోవాలి. సో, ప్రీ-1 వచ్చేసింది. ఈ ప్రీవ్ వచ్చిన తర్వాత నెక్స్ట్ ఏమైతుందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. ఈ ప్రీవ్ అనేది ఇక్కడ ఉండి ఇప్పుడు ఈ టెంప్ అనేది ఏమైతుంది అనంటే టెంప్ అనేది నెక్స్ట్ లోకొస్తుంది. సో, నెక్స్ట్ లకి అనంటే ఇక్కడికొస్తుంది మనకి. సో, మనకి ఇక్కడికి వస్తుందన్నమాట టెంప్ అనేది. సో, టెంప్ అనేది ఇక్కడికొచ్చింది దీని దగ్గరికి. సో, అప్పుడేమైందనంటే ఇఫ్ టెంప్ ఈక్వల్ టు హెడ్. టెంప్ అనేది ఈక్వల్ టు హెడ్డా? కాదు. ఇంగో హెడ్ వచ్చి మనకి ఎక్కడుంది 50 దగ్గరుంది. కానీ టెంప్ పోయి ఎక్కడుంది 60 దగ్గరుందన్నమాట. సో, ఇక్కడ క్లియర్‌గా చూపిస్తా. సో, మనకి ఏమైతుందనంటే ఇప్పుడు ఇక్కడ చూసుకున్నట్టయితే వైల్ టెంప్ అండ్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు కీ. సో, టెంప్ అనేది మనకు ఆల్రెడీ ఇందాకల ఎగ్జిస్ట్ అయింది కాబట్టి మనకేమైందంటే 2 కండిషన్స్ అనేది
ట్రూ అయినాయి. ట్రూ అయినప్పుడు ఏమైనదంటే ప్రీవ్ ఈక్వల్ టు టెంప్. అంటే మనకి ఇందాక టెంప్ ఈడింది కాబట్టి ఈక్వల్ టు ప్రీవ్ అయింది. సో, మీకు ఆల్రెడీ మళ్ళీ ఒకసారి క్లియర్‌గా చెప్తా. సో, యాక్చువల్‌గా మనకేముండేనంటే ఈక్వల్ టు టెంప్ ఉండే. సో, మనకేందనంటే 2 కండిషన్స్ అనేవి ట్రూ అయినాయి గాబట్టి, ఇప్పుడు ఈ ప్రీవ్ అనేది టెంప్ దగ్గరికెళ్ళింది. అంటే ఇక్కడ టెంప్ ఉంది గాబట్టి, ప్రీవ్ అనేది ఇక్కడొచ్చింది. సో, నెక్స్ట్ ఏందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. అంటే ఇక్కడున్న టెంప్ అనేది పోయి ఇక్కడికొస్తుంది. ఎక్కడికొస్తుంది? నెక్స్ట్‌లోకొస్తుంది. అంటే దీని యొక్క నెక్స్ట్ ఎంత? 200. 200 యొక్క అడ్రెస్ ఏంది? ఇది గాబట్టి మనకి ఇక్కడ ఏమైతుందనంటే టెంప్ అనేది ఇక్కడొస్తుందనమాట. సో, క్లియర్ గదా! ఇప్పుడు జూడండి. నెక్స్ట్ ఇక్కడేంటంటే ఇఫ్ టెంప్ ఈక్వల్ టు హెడ్. హెడ్ వచ్చేసి ఇక్కడుంది. హెడ్ ఈక్వల్ టు 50. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు 60. టెంప్ ఈక్వల్ టు హెడ్డా? కాదు గదా! సో, ఇక్కడ మనకి ఇఫ్ కండిషన్ అనేది ఫెయిల్ అయింది. నెక్స్ట్ ఏమైతుందంటే ఎలిఫ్‌లోకొస్తుంది. ఎలిఫ్. ఎలిఫ్ టెంప్. అంటే టెంప్ అనేది మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. సో, ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి మనకిక్కడ ఎగ్జిస్ట్ అయింది. కాబట్టి ఎలిఫ్ కండిషన్ అనేది ట్రూ అయింది. సో, ప్రీవ్ నెక్స్ట్. ప్రీవియస్ యొక్క నెక్స్ట్ అంటే దీని యొక్క నెక్స్ట్ ఎంత? 200. 200 ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. టెంప్ నెక్స్ట్ అంటే ఏంది? ఇప్పుడు టెంప్ అనేది ఇక్కడుంది. సో, టెంప్ అనేది ఎక్కడుంది? ఇక్కడుంది. 300 ఉన్నది. త్రీ చూడండి టెంప్ డాట్ నెక్స్ట్ అంటే 300. దీని టెంప్ ఎంత 60 ఉంది. 60 యొక్క నెక్స్ట్ ఏంది? 300. సో, మనకిప్పుడు టెంప్ అనేది ఇక్కడికెళ్తుంది. సో, ఇక్కడేందనంటే ఇక్కడ జూడండి. టెంప్ డా ప్రీవియస్ డాట్ నెక్స్ట్ అంటే ఈ 200 యొక్క నెక్స్ట్ ఈక్వల్ టు టెంప్ డాట్ టెంప్ నెక్స్ట్. అంటే మనకి ఇక్కడుండే ఇందాక టెంప్ అనేది సో, మనకి ఇక్కడున్నది. ఇప్పుడు ఏమర్థమైంది మీకు? టెంప్ డాట్ యొక్క నెక్స్ట్ అంటే ప్రీవియస్ యొక్క నెక్స్ట్ ఎంతుంది? 200 ఉంది. 200 ప్లేస్‌లో టెంప్ డాట్ నెక్స్ట్ రావాలంట. అంటే మనకి టెంప్ అనేది 60లో ఉంది. అంటే 60 యొక్క నెక్స్ట్ రావాలి. నెక్స్ట్ అంటే ఏమున్నది? 300. ఈ 300 అనేదంట ఈ ప్రీవియస్ నెక్స్ట్‌లోకి రావాలంట. సో, మనకప్పుడు ఏమైతుందనంటే 50 50 చూడండి. ప్రీవియస్ యొక్క నెక్స్ట్ అంటే ఇది నెక్స్ట్ ఇప్పుడు నేను రాసేది. ఆ నెక్స్ట్ అంటే ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. అంటే టెంప్ అనేది 60 దగ్గరున్నది. 60 యొక్క నెక్స్ట్ ఎంత? 300 అంటే ఇప్పుడు ఈ 300 అంటే ఇందులోకి రావాలంట. సో, మనకి 300 అనేది ఇందులోకొచ్చింది కాబట్టి దేనికి లింక్ అవుతుంది మనకి? 300 అనేది దేని యొక్క అడ్రెస్? ఈ లాస్ట్ దాని యొక్క అడ్రెస్. కాబట్టి దీంతో లింక్ అయితుంది. సో, మనకిప్పుడు ఇలా వస్తుంది. సో, అర్థమైందా? సో, ఇప్పుడు మనకేమైపోయింది? అయిపోయింది. నెక్స్ట్ ఇక్కడి వరకు అయిపోయింది. ఇప్పుడు లింక్ లిస్ట్ అనేది ఎలా వచ్చింది? 50, 30. సో, 70 నన్. అంటే వీటి యొక్క అడ్రెస్‌లేంది? సో, వీటి యొక్క అడ్రెస్‌లొచ్చేసి ఇదేమో 100, ఇదేమో 300. సో, అర్థమైంది గదా! ఇప్పుడు మనకి ఏదైతే 60 అనే కీ ఉన్నదో మనకది డిలీట్ అయిపోయిందనమాట. అర్థమైంది గదా! సో, ఇది. నెక్స్ట్ ఇప్పుడు ట్రావెర్స్ చేసి చూద్దాం. దాని యొక్క అదెట్లొస్తుంది అని. సో, ప్రింట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అంటే ఏమైతుంది మనకిక్కడ? హెడ్ అనేదొస్తుంది. సో, మనకక్కడ హెడ్ అనేదొస్తది. సో, హెడ్ అనేది అక్కడొచ్చింది. నెక్స్ట్ ఇక్కడ ట్రావెర్స్ చేద్దాం గదా! ఇక్కడ రాద్దాం. సో, మనకేందంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అంటే మనకి ఇక్కడ హెడ్ దగ్గర టెంప్ అనేదొస్తుందనమాట. సో, ఇలా వచ్చింది. సో, ఇలా అనేదొచ్చింది. వైల్ టెంప్ అంటే టెంప్ అనేది ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అయితది. ప్రింట్ టెంప్ డాట్ డేటా అంటే టెంప్ అనేది ఇక్కడ ఉంది కాబట్టి దీని డేటా ఎంత 50. సో, మనకేందంటే 50 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్, నెక్స్ట్ ఏమైతుంది మళ్ళా ఇక్కడికనేది వస్తుంది. సో, ఇక్కడ టెంప్ డాట్ ఇంకొకటి రాయాలి మనం. ఇక్కడ ఏందనంటే టెంప్ ఈక్వల్ టు టెంప్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్. నెక్స్ట్. సో, ఇలా వస్తది.
సో, అప్పుడు మనకేందంటే ఇది ప్రింట్ అయిన తర్వాత టెంప్ ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్ అంటే ఏందనంటే 300 లోకొస్తుంది. సో, ఈ 300 ఈ 300. 300 అంటే ఏంటిది మనకిక్కడ 70. సో, 70. సో, వైల్ టెంప్ అంటే మనకి 70 అనేది ఉంది గాబట్టి, టెంప్ అనేది ఇక్కడే ఉంది గాబట్టి, ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కండిషన్ లోపలికొస్తుంది. ప్రింట్ టెంప్ డాట్ డేటా. ప్రింట్ టెంప్ డాట్ అంటే ఇప్పుడు మనకి టెంప్ అనేది ఇక్కడుంది గాబట్టి, దాని యొక్క డేటా ఎంత అంటే మనకి 70. సో, 70 అనేది ప్రింట్ అవుతుంది. నెక్స్ట్. నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. అంటే ఇప్పుడు ఈ టెంప్ అనేది మనకి ఏడికొస్తుంది అనంటే, నల్ దగ్గరకొస్తుంది. నన్. నన్ అంటే మనకక్కడ ఏం లేదు. సో, మనకి కండిషన్ అనేది ఫాల్స్ అవుతుంది. ఫాల్స్ అయ్యి ఏమైతుందంటే మనకి ఈ మధ్యలో ఉన్నది ఏది ప్రింట్ అవ్వదు. సో, లాస్ట్‌కి ప్రింట్ నల్ అనేది వస్తుందనమాట. సో, మనకేందంటే ఇక్కడ నల్ అనేది వస్తుంది. సో, ఇంతే. అర్థమైంది కదా! డిలీషన్ అనేది. సో, మళ్ళొకసారి చెప్పాలా డిలీషన్ అనేది? ఏం లేదు. సేమ్ మనం క్లాస్ అనేది క్రియేట్ చేసుకుంటాం. క్లాస్ అనేది క్రియేట్ చేసుకున్న తర్వాత నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేస్తాం. నోడ్ స్ట్రక్చర్ క్రియేట్ చేసిన తర్వాత ఏంటంటే, మనం ఒక లింక్ లిస్ట్ అనేది క్రియేట్ చేసుకుంటాం. సో, మనకి ఇలా లింక్ లిస్ట్ అనేది వస్తున్నది. డిలీషన్ ఎట్లా అనంటే, మనం ఇక్కడ 3 కీస్ అనేది తీసుకుంటాం. కీ ఈజ్ ఈక్వల్స్ టు 6 అంటే 60 అంటే 60 అనేది డిలీట్ చేయాలనుకుంటున్నాం. టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్, ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు నన్. అంటే టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ అనంటే ఏందంటే, మనకి హెడ్ ఈక్వల్ టు టెంప్ అయితుంది. సో, ప్రీవియస్ అనేది నన్ను తీసుకుంటాం. ఇక్కడ కండిషన్ ఏందంటే వైల్ టెంప్ అండ్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు కీ. టెంప్ అనేది మనకు ఆల్రెడీ ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అయింది. అండ్ టెంప్ డాట్ డేటా నాట్ ఈక్వల్ టు కీ. అంటే ఇప్పుడు మనకి టెంప్ అనేది ఇక్కడున్నది. కీకి ఈక్వలా? 60 ఈక్వల్ టు 50యా? కాదు. సో, నాట్ ఈక్వల్ టు. సో, 2 కండిషన్స్ అనేది ట్రూ అయినాయి. అప్పుడేమైతుందంటే ప్రీవియస్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్. ఫస్ట్ మనకి టెంప్ అనేది ఇక్కడుంది కాబట్టి ప్రీవియస్ అనేది ఇక్కడికొస్తుందనమాట. సో, అక్కడికి ప్లేస్ అవుతుంది. పాయింట్ ఔట్ అవుతుంది. నెక్స్ట్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు టెంప్ నెక్స్ట్. ఈ ప్రీవియస్ అనే దాన్ని ఇక్కడనే ఉంచి ఆ టెంప్ అనేది పక్కకు పోతుందనమాట. సో, ఎక్కడికి పోతుంది? టెంప్ నెక్స్ట్‌లోకి పోతుంది. అంటే టెంప్ నెక్స్ట్ ఎంత 200 కాబట్టి 200 యొక్క అడ్రెస్ ఏంది 60 కాబట్టి 60 దగ్గరికెళ్తుంది. సో, నెక్స్ట్ ఏంది అనంటే నెక్స్ట్ ఏమైతుందంటే ఇఫ్ టెంప్ నెక్స్ట్ మళ్ళీ కండిషన్ చూసుకుంటుంది. చూసుకున్న తర్వాత సేమ్ ఇలానే వస్తుంది. తర్వాత ఇఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్. సో, ఇఫ్ టెంప్ ఈజ్ ఈక్వల్స్ టు హెడ్ హెడొచ్చేమో 50 దగ్గరుంది. టెంప్ బోయేమో 60 దగ్గరుంది. సో, కండిషన్ అనేది ఫాల్స్ అయింది. ఫాల్స్ అయిన తర్వాత ఏమైతుందంటే మళ్ళీ ఇఫ్‌లోకొస్తుంది. ఇఫ్ టెంప్ అనేది ఆల్రెడీ మనకి ఇక్కడ ఎగ్జిస్ట్ అయింది కాబట్టి కండిషన్ ట్రూ అయితుంది. తర్వాత ఏమైతుందనంటే ప్రీవియస్ నెక్స్ట్ అంటే ఏంది? ప్రీవియస్ వచ్చేసి మనకిక్కడుంది. దీని యొక్క నెక్స్ట్ అంతా 200 అనమాట. 200 ఈక్వల్ టు టెంప్ డాట్ నెక్స్ట్. టెంప్ డాట్ నెక్స్ట్ ఎంతంటే 300. సో, ఈ 200 వచ్చేసి 300లో ప్లేస్ సారీ 300 ఏదైతే ఈ 200 ఉంటుందో, ఆ 200 ప్లేస్‌లో 300 వచ్చి ఉండాలనమాట. సో, ఈ 300 అడ్రెస్ వచ్చి ఉండాలి అనంటే, ఇప్పుడు ఏదైతే ప్రీవియస్ నోడ్ ఉందో, ఆ నోడ్ దేనికి కనెక్ట్ అవుతుంది? ఏదైతే మనం అడ్రెస్ అనేది అందులో పెడుతున్నామో దానికి కనెక్ట్ అవుతుంది. సో, మనకప్పుడు అది కనెక్ట్ అయినప్పుడు మనకి ఇలా అనేది వస్తుందనమాట లింక్ లిస్ట్. చూడండి ఆ 300 అనేది ఈడ పెట్టినప్పుడు మనము దేని అడ్రెస్ అయితే పెడుతున్నామో దానికి లింక్ అయితుంది. సో, మధ్యలోదనేది పోతుందనమాట. సో, మనకలా ట్రావెల్స్ అయిన తర్వాత ఇలా వస్తుంది. ఆ 60 నోడ్ అనేది డిలీట్ అవుతుందనమాట. థాంక్ యూ. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.